పాకిస్తాన్ వాళ్ళకి చైనా వాళ్ళకి ఇద్దరికి కూడా హిందుత్వం అంటే పడట్లేదు, లేదా అయోధ్య అంటే అస్సలు నచ్చట్లేదు. భారతదేశం అంటే మహామంటెక్కిపోతుంది. అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగితే ప్రపంచవ్యాప్తంగా భారతదేశపు ఆలోచన తీరు తెలుస్తుంది. అట్లాగే ప్రపంచమంతా కూడా భారత్కి ఫేవర్ అవుతుందని గ్రహించినప్పటి నుంచి దాన్ని ఎలాగైనా బద్నాం చేయడానికి, దాన్ని ఎలాగైనా చెడగొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు, సోషల్ మీడియా ద్వారా, రకరకాల మీడియాల ద్వారా. అయితే అదంతా విఫలమైనటువంటి నేపథ్యంలో చైనా పాకిస్తాన్ సైబర్ క్రిమినల్స్ కంటిన్యూగా అప్పుడు ఆ రోజున లైవ్ని దాడి చేయడానికి, అంటే అప్పుడు దూరదర్శన్ ద్వారా లైవ్ అన్ని ఛానళ్ళకి ఇచ్చారు. అన్ని ఛానళ్ళు అక్కడికి రానిలే, ఎందుకంటే ఈ సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది అన్నటువంటి ఆ పేర్లతో ఎవడన్నా వెధవలు ఇన్వాల్వ్ అవుతారు. ప్రసార భారతి ద్వారా ఇచ్చారు. ఆ ప్రసార భారతికి సంబంధించినటువంటి ఏవైతే ఐపీ అడ్రస్ల మీదన విపరీతమైన దాడి జరిగింది. ఇప్పుడు తాజాగా ఆ విషయం బయటపడింది. 1244 ఐపీ అడ్రస్సులు బ్లాక్ చేయాల్సి వచ్చింది ఆ రోజున. అంటే 1244 ఐపీ అడ్రస్ల నుంచి ఆ రోజున ప్రసార భారతి దాన్ని దెబ్బ కొట్టడానికి కుట్ర జరిగింది. అట్లాగే 999 వాటిలోవి చైనావేనన్నటువంటి విషయం తెలియదు. అంటే చైనా వాళ్ళు ఎంతగా కసితో ఉన్నారు అన్నది తెలుస్తుంది. మిగతా 245 కూడా పాకిస్తాన్ నుంచి. దాన్ని బట్టి అంతర్జాతీయ కుట్రలు ఈ దేశం మీద ఎన్నున్నాయి అనేది అర్థమవుతుంది.